ఉమెన్ అలవాటు అందరు అబ్బాయిలకి ఉంటుంది అని అతను జనరలైజ్ చేసి చెప్తాడు నాకు. కానీ వైఫ్కి రెస్పెక్ట్ ఉండదా? వైఫ్కి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వరా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హెరాస్ చేస్తుంటే స్టాండ్ తీసుకోరా? ఇప్పుడు ఇతనికి డబ్బు పిచ్చి ఉందా అనే క్వశ్చన్ వస్తే ఇతను నన్ను పర్సనల్గా కూర్చొని డబ్బు విషయంలో హెరాస్మెంట్ తక్కువే చేశాడు. మహా అయితే మా ఫాదర్కి ఉన్న ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే పెళ్ళప్పుడు కార్ అన్నాడు, ఇలాంటివి అన్నాడు. కానీ అతను ఎలాంటి సైకాలజీలోకి వెళ్ళిపోతున్నాడంటే సార్, గంగ చంద్రముఖిలా మారింది అన్నట్టు వాళ్ళ ఫాదర్లా మారాలి అతను. వాళ్ళ ఫాదర్కి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని వాళ్ళ మదరే చెప్పారు నాకు. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఎంత టార్చర్కి గురయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ మదర్ కూడా ఇతను మల్టిపుల్ అఫైర్స్కి అయితే ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతున్నారు. సో అంటే తినకి అఫైర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. 100% చేస్తున్నారు సార్. అండ్ నన్ను నా బిడ్డను దాస్తున్నారు. నా బిడ్డకు ఫస్ట్ బర్త్డే చేయలేదు. ఏంటంటే మా రిలేటివ్స్తో మాకు ఇష్యూస్ అంటారు, లేకపోతే మేము వాళ్ళని పిలవలేమంటారు. అసలు ఒక బిడ్డకు కావాల్సింది ఏంటి సార్? సొసైటీలో ఒక ఫాదర్ అనే ఐడెంటిటీ లేనప్పుడు ఇప్పుడు అసలు ఏదో మనీ అంటున్నారు, లేకపోతే అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ అంటున్నారు. అసలు ఆ మాట మాట్లాడటానికి సార్ నేను ఒక ఇండివిజువల్ని, నాకు 3 డిగ్రీలు ఉన్నాయి. నా బిడ్డను నేను ఈరోజు నేనే నా కష్టంతో పెంచుకుంటున్నా. జనవరి నుంచి అతను నాకు ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయట్లా.